దేవుడు ఆ బలముని ఇవ్వాలని, వారిని బలపరచాలని ఆశ కలిగి భూమి అందంతటా ఆయన కన్ను ఏం చేస్తుంది? సంచారం. వెతుకుతున్నాడు ఆయన. ఎవరున్నారని వెతుకుతున్నాడు, బలపరుద్దామని. ఎందుకు అట్లా వెతుకుతున్నావు ప్రభా? మేమందరం లేమా? మేమందరం రక్షణ పొందిన వాళ్ళే కదా, నీ పిల్లలమే కదా, మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా వెతకటం ఏమిటినాయన అని అంటే, మందిరములో ఉన్నంత మాత్రాన నా పిల్లలు కాదు, నేను బలపరచాలంటే వారు ఎలా ఉండాలని చెప్పాడు అక్కడ? యథార్థ హృదయము గలవారిని. ఎవరు కావాలంట దేవుడు బలపరచాలంటే? యథార్థ హృదయము. యథార్థత కాదు, యథార్థమైన హృదయం. యథార్థంగా ప్రవర్తించడం ఈజీయే, యథార్థంగా ప్రవర్తించడం ఈజీ, కానీ యథార్థ హృదయము కలిగి ప్రవర్తించడం చాలా కష్టతరం. అది యథార్థంగా ఉండటం అంటే ఏమిటి? ఏమి లేదు, సమాజంలో బయటికి వెళ్ళిపోయి నేను తిన్నో, నేను త్రాగను, నేను పట్టుకోను, నేను చూడను, నేను రాను అని మెలకుండా ఉంచుడు యథార్థవంతుడివే నువ్వు. ఏమీ తప్పులు చేయకుండా ఉంటే యథార్థవంతులవే. చాలామంది అయ్యా నేను తప్పుడు కార్యాలు మానేసా, పాపం మానేసా, త్రాగుడు మానేసా, సిగరెట్లు మానేసా, పోట్లాట్లు మానేసా, ఇంకా వేరే దొంగతనాలు, అబద్ధం జీవితం మానేశావు కానీ ఇక్కడ ఉండయా లేవా? అది కావాలి. అన్నీ మానుకున్నావు కానీ ఇక్కడ ఎలా ఉందనేది దేవుడు ఇక్కడ మానేసి వీటిని ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకుంటే ఇక్కడ కూడా చూస్తాడు దేవుడు. ఇక్కడ యథార్థంగా ఉంటే ఇక్కడ కూడా నిజంగా నీవు వాటిని ద్వేషించగలిగితే, ఇక్కడ కూడా నీ వాటిని చేదరించుకోగలిగితే, ఇక్కడ కూడా వాటి మీద నీకు అసహ్యం కలిగితే, హృదయములో కూడా వాటి మీద నీకు విరక్తి కలిగితే గనక నువ్వు యథార్థ హృదయము కలిగిన వ్యక్తివి. అప్పుడు దేవుని కనుదృష్టి నీ మీదకు వస్తుంది. యథార్థ హృదయం కలిగిన వ్యక్తుల మీదకి దేవుని కనుదృష్టి అప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ దేన్ని నువ్వు అసహించుకోకుండా నేను చేయట్లేదు అన్నయ్య అని అంటే అది దేవుడు పెద్ద పట్టించుకునే విషయం కాదు. అది క్రైస్తవ జీవితం అనేది ఊరికే చేతులు కట్టేసుకుని శుభ్రంగా ఉండేది కాదు. మొత్తం పైన లోపల మొత్తం సరవ్వాలి. అది క్రైస్తవ జీవితం. దేవుడు ఆదామును కలుగజేస్తున్నప్పుడు ఆదాము నంబర్ 1 యథార్థవంతుడు. ఎంత యథార్థవర్తనుడైతే దేవుడు ప్రతి చల్లపూట ఆయన దగ్గరికి వస్తాడండి. ప్రతి దినము ప్రతి చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చి ఆదామును దర్శించి ఆయనతో మాట్లాడి ఆయనతో ముచ్చట్లు పెట్టుకుని ఆయనకి అన్ని విషయాలు చెప్పి ఆయనతో చెప్పించుకుని, చెప్పు బాబు ఏంటయ్యా, ఏంటి ఇక్కడ ఇబ్బంది ఏంటి, ఎట్లా ఉంది, ఎట్లా సాగుతుందని ఆయనతో ప్రేమగా మాట్లాడి ఆయనకి అన్నీ చెప్పి మళ్ళీ రోజు వచ్చేవాడు. కానీ ఒక దినము దేవుడు వచ్చాడు కానీ ఈయన దగ్గర లేడు. ఎందుకు లేడు? అప్పటికే దేవుని ఆజ్ఞ ధిక్కరించి ఏది చేయకూడదు అది చేసి, ఏది చేయొద్దన్నాడు ప్రభు అదంతా ఆజ్ఞ అతిక్రమించి చేసినందువలన దేవుడిగా అక్కడి నుండి శపించడం మొదలుపెట్టాడు. ఆశపడ్డాడు, శుభ్రంగా ఉంటావు అనుకున్నాను, నిబ్బరంగా ఉంటావు అనుకున్నాను, జాగ్రత్తగా ఉంటావు అనుకున్నాను, నువ్వు ఇట్లా తప్పిపోతావని అనుకోలేదని చాలా దేవుడు మనసు గాయపడింది. మనసు గాయపడింది దేవుని మనసు. అక్కడి నుండి దేవుడు ఇంకా యథార్థ హృదయం కలిగిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని వెతకటం మొదలుపెట్టాడు. వెతకటం మొదలుపెట్టి ఆ వెతుకులాటలో ఆదాము నుండి 10 తరములకు ఒక ఆయన కనపడ్డాడు. ఈ మధ్యలో వాళ్ళందరూ మనుషులా కాదా అంటే మనుషులే. ఈ మధ్యలో వాళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళ కాదంటే ప్రార్థన చేసేవాళ్ళు. కానీ దేవుడు ఏం చూసుకుంటున్నాడు? యథార్థ హృదయం గల వాళ్ళనే చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఆదాము నుండి 10 తరములకు, మీరు ఆదికాండంలో చూస్తే వాళ్ళ పేర్లను రాయబడింది. ఆదాము, షేతు, ఎనోషు, కెయినాను, మహలేలు, ఎరోదు, హానోకు, మెతుషెల, లెమెక్కు, 10వ వాడు నోవాహు.
ఆదాము నుండి 10 తరములకు ఒక ఆయన కనపడ్డాడు. ఆయన పేరు బాబా. నోవాహును చూసి దేవుని మనస్సు రెపరెపలాడిపోయింది. 10 తరాలకి మళ్ళీ ఒక మంచి భక్తుడు కనపడ్డాడు అని నోవాహుతో అంటాడు. నోవాహు, ఈ తరముల్లో నీవే నా ఎదుట నీతిమంతుడవు, నిందారహితుడవు, రాబోతున్న ప్రళయము నుండి నేను నిన్ను తప్పిస్తాను, వాడ కట్టుకో, సిద్ధం చేసుకో. దేవుని మహాకృపను బట్టి యథార్థవంతుడైన నోవాహుని ప్రళయములో నశించిపోకుండా ఆయనను ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, రక్షించాడు. సరే, జలప్రళయం అయిపోయింది. జలప్రళయం నుండి నోవాహు వాడ నుండి కిందకు దిగి భూమి ఎండిపోయింది, నీళ్లు ఇంకిపోయినాయి. వాడలో నుండి నోవాహు బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నోవాహు యెహోవాకు బలర్పించి ఆ తర్వాత ఒక పంట వేసాడు, ద్రాక్ష తోట వేసాడు. విస్తారంగా కాపు కాసింది, పంట వచ్చింది. ద్రాక్షకాయలను తీసి ద్రాక్ష రసమును తయారు చేసి దాన్ని కొళ్ళబెట్టి ఏం చేశాడు? మందు తయారు చేశాడు, మద్యాన్ని తయారు చేశాడు. తయారు చేసి ఫుల్గా తాగి గుడారములో బట్టలు లేకుండా పడిపోయాడు. దిగంబరుడై వస్త్రహీనుడై, నువ్వన్నా నీతిమంతుడు అనుకున్నాను, నువ్వన్న యథార్థవంతుడు అనుకున్నాను, నువ్వన్న మంచుడు అనుకున్నాను, నువ్వు కూడా ఇట్లా తాగుబోతు అయిపోయావేంటి, బట్టలు లేకుండా పడిపోవటం ఏంటి దరిద్రమని దేవుని మనస్సు గాయపడింది. అక్కడ మంచోడు అనుకున్నాను, నువ్వేంటి ఇట్లా చేసావని దేవుడు ఏడ్చాడు ఆయన చూసి. గొప్పోడు అనుకున్నాను, నువ్వేదో శుభ్రంగా ఉంటావు, నామానికి మహిమ తెస్తావు అనుకున్నాను, మందిరానికి వచ్చి కూడా నువ్వు పనికిమాలిన పనులు చేస్తున్నావని దేవుని మనస్సు నిన్ను ఉద్ధరిద్దాం అనుకున్నానయ్యా. నీ జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నా, లేదు ఏడుస్తుంటే అది ఇద్దామనుకున్నాను. కుమిలిపోతుంటే నీ వేదన చూడలేక ఏదో ఒకటి చేద్దాంలే నీకోసం అనుకున్నాను. నువ్వు కూడా 4 రోజులకి ఇట్లా అయిపోయావంటే నాకు మనసు గాయమైంది బిడ్డ అని పోరహావతలు కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక నోవాహును కూడా దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దారి తప్పినంటే దేవునికి పెద్ద ఇష్టమేమి లేదు అసలు. మళ్ళీ దేవుడు వెతకడం మొదలుపెట్టాడు. ఆయన కన్ను వెతుకుతూ ఉండగా మళ్ళీ నోవాహు నుండి 10 తరములకు ఇంకొక ఆయన కనపడ్డాడు. ఆయన పేరే అబ్రహాము. మన బైబిల్లో ఆ లిస్టు కూడా చూస్తే కనపడుతుంది. నోవాహు తర్వాత నోవాహు నుండి ఎన్ని తరాలు? 10 తరములు. షేము, అర్పక్షదు, షలహు, ఎబేరు, పెలేగు, రయ్యూను, సెరేగు, నాహోరు, తెరహు, 10వాడు అబ్రహాము. 10 తరములకు మళ్ళీ అబ్రహాము కనపడ్డాడు. దేవునికి భలే నచ్చాడండి అబ్రహాం. నచ్చి దేవుడు అన్నాడు, నేను చూపించు దేశమునకు బయలుదేరి నువ్వు ప్రయాణము అంటే ఒక్క మాట మాట్లాడకుండా మోటాములు కట్టుకుని బయలుదేరాడు. రాయబడింది బైబిల్లో, తాను ఎక్కడికి పోతున్నాడు ఆయనకే అంత నమ్మాడు దేవుణ్ణి. అసలు గమ్యం ఎరుగని ప్రయాణం, దిక్కుతోచిన ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా, కారణం ఏంటి, ఇవేమి తెలియదు. దేవుడు రమ్మన్నాడు, వచ్చాడు. సరే, ఆదాములాగా నోవాహులాగా మనోడు కూడా తప్పిపోతాడేమో అని దేవుడు కనిపెడుతున్నాడు. వీళ్ళకలాగా ఈయన కూడా ఏమన్నా తప్పుడుగులు వేస్తాడేమో, వీళ్ళకలాగా ఈయన కూడా ఏమన్నా చెదిరిపోతాడేమో అని దేవుడు కనిపెట్టడం మొదలుపెట్టాడు. ఎన్నేళ్ళు కనిపెట్టినా, ఎన్నేళ్ళు శ్రమ కలిగినా, ఎన్నేళ్ళు ఇబ్బందులు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినాయి మార్గం మధ్యలో అబ్రహాముకి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, శత్రువులు తరిమారు, ఎన్ని సమస్యలనండి. 2 సార్లు 3 సార్లు ఆయన భార్యని రాజులు పట్టుకుపోయి అంతఃపురంలో పెట్టుకున్నారు. అయితే దేవుడు ఆమె మీద చెయ్యి వేయనివ్వలేదు అనుకోండి వాళ్ళని. ఆయన భార్యని శారమున పట్టుకెళ్ళిపోయేవాళ్ళు ప్రతి రాజు. ఇదంతా అబ్రహాముకి చాలా గాయమైంది. అందులో దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుని ఇస్తానని. ఆ వాగ్దానం కూడా నెరవేరట్లేదు. ఇటు చూస్తే శారమ్మను పట్టుకెళ్తున్నారు, అటు చూస్తే శత్రువులు వస్తున్నారు. ఎన్నో సమస్యలు దారిలో, భయంకర ఇబ్బందులు ఎదురవుతున్నాయి, చెప్పుకోలేని బాధలు. ఒక పక్క శారము కూడా, అసలు నువ్వు స్వరం విన్నావా, అసలు నీకు దర్శనం వచ్చిందా, లేకపోతే ఊరికే మమ్మల్ని భ్రమపరిచి నడిపించుకెళ్తున్నావా అని ఆమె కూడా మాట్లాడుతుంది అప్పుడప్పుడు.
పిల్లలు అన్నావు, సంతానం అన్నావు, ఏరి దేవుని వాగ్దానం అన్నాడు ఎక్కడ తెచ్చున్నారని ఆమె తొందరపెట్టి, అబ్రహాముకి ఇష్టం ఉందో లేదో మనకు తెలియదు, హాగర్ని అంటగట్టి ఎన్ని ఇబ్బందులు కలిగినాయో. వీటన్నిటి మధ్య దేవుడు పరీక్షించడం మొదలుపెట్టాడు. అంతేకాదు అరణ్యంలోకి వచ్చినాక చాలా కాలం దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఏమనిపిస్తుంది? రమ్మని చెప్పినప్పుడు మధ్య మాట్లాడకుండా కూర్చుంటే ఏమనిపిస్తుందండి? చెదిరిపోద్ది మనసు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత రమ్మని చెప్పిన వాడు ఒక్క మాట కూడా మాట్లాడకపోతే, అడిగిన దానికి జవాబు చెప్పకపోతే అవిశ్వాసం వచ్చి వెనక్కి వెళ్ళిపోదాం, పద, ఎందుకు ఈ ప్రార్థన ఏంటి, ఈ లోకం ఏంటి అనిపిస్తుంది. కానీ ఏమాత్రం కూడా మాట్లాడకపోయినా, ఇబ్బందులు కలిగిన అబ్రహాము చెక్కు చెదరకుండా దేవుళ్ళు నిలబడ్డాడు. ఆదాములాగానో నోవాహులాగానో ఎక్కడో కూడా దారి తప్పి ఎరగడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు అబ్రహాము కుమారులు అన్నాడు బైబిల్లో. అంతటి విశ్వాసం, అంతటి నమ్మకం, అంతటి జాగ్రత్త, అంతటి పవిత్రత, అంతటి నిర్దోషత్వం ఎవరికన్నా విశ్వాసం ఉంటే మనలో, మనం అందరం అబ్రహాము. ఏమన్నాడు? జక్కని పట్టుకుని, పొట్టి జక్కని పట్టుకుని ఏమన్నాడు యేసయ్య? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకన్నావు ప్రభా నువ్వు ఆ మాట అని అంటే, అబ్రహాములో ఉండాల్సిన లక్షణాలన్నీ జక్కీలో. దేవుడికి కావాల్సింది ఊరికే ఉట్టిగా బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. గుండెల నిండా భక్తి నింపబడి, యథార్థత నింపబడి, ఇక్కడ మారు మనసు వచ్చినోడికి దేవుడు కావాలి, ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళకి పరలోకం ఇద్దామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళని బలపరిచి వాళ్ళకి ఏది కావాలో అది చేద్దామని దేవుడు ఆశపడుతున్నాడు.